హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరి ఇవాల్టి వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో అండి. మరి లాస్ట్ వీడియోలో మేము అనంతపురం నుంచి చెన్నై నుంచి నాగపట్నం అక్కడ వరకు ఏ విధంగా వెళ్ళాలి అని డీటెయిల్డ్‌గా చెప్పానండి వీడియోలో. మీరు ఆ వీడియోని చూడకుంటే ఒకసారి అయితే వీడియోని చూసేయండి. మరి ఇది పార్ట్ 2 అండి వీడియో కంటిన్యూషను. ఇది వచ్చేసి మేము చెన్నై నుంచి నాగపట్నం వెళ్ళాము. నాగపట్నం నుంచి వేలాంగినికి వెళ్ళామండి. వేలాంగినిలో మేము పడ్డ ఇబ్బందులు, ఏమేం చర్చెస్ చూసాము వేలాంగినిలో. వేలాంగిని నుంచి చెన్నైకొచ్చాము. చెన్నైలో 3 డేస్ అయితే స్టే చేశామండి. అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూసాము. మళ్ళీ కంచికి వెళ్ళాము. కంచిలో కూడా ఏ ఏ దేవాలయాలను దర్శించుకున్నాము అన్న విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోనైతే ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని ప్లేసెస్‌ని నేను కవర్ చేసి వీడియోలో చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకైతే వెళ్దామా? ఇప్పుడు మేము చెన్నై నుంచి నాగపట్నంకైతే వచ్చేసాము. నాగపట్నం నుంచి మళ్ళీ వేలాంకనికి మనము ట్రైన్‌లో అయినా రావచ్చు. లేదంటే ఆటోస్ కానీ ఇలా ప్రైవేట్ వెహికల్స్ అయినా కూడా ఉంటాయండి. ఏదైనా కూడా వెళ్ళొచ్చు. మేమైతే తెల్లవారుజామున లోకల్ ట్రైన్‌లోనే వెళ్తున్నాం. అంటే ఒక్కొక్క మనిషికి వచ్చి రూ. 20 టికెట్ అండి లోకల్ ట్రైను. ఆ ట్రైన్‌లో అయితే మేము వెళ్తున్నాము. చూస్తున్నారా లైట్స్ అన్నీ. అక్కడ లోకల్ ట్రైన్ అండి అది. దిగేసామండి. వేలాంకనికైతే వచ్చేసాము. ఇదేనండి లోకల్ ట్రైను. ఎంత బావుంది గదా! ట్రైన్ కూడా. రూ. 20తోనే వచ్చేయొచ్చు. వేలాంకనికైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి మళ్ళీ మనము చర్చ్ దగ్గరికి రావడానికి 1 కిలోమీటర్ వరకు ఉంటదండి. మనం నడుచుకుంటైనా రావచ్చు. కానీ పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వెహికల్స్ బయట ఉంటాయండి. ఆటోస్ కానీ, ప్రైవేట్ వెహికల్స్, కారు అలాగా. దాన్లలో అయినా గూడా మనం వచ్చేయొచ్చు. ఈచ్ మెంబర్‌కి ఇంత అని ఉంటది. దాన్ని బట్టి మాట్లాడుకొని వచ్చేసేయడమే. ఇంక మేము చర్చ్ దగ్గరికైతే అక్కడి వరకు వచ్చామండి. రూమ్స్ కావాలి గదా! వస్తూనే. ఆ రూమ్స్ కావాలంటే మేము చర్చ్ తరపున రూమ్స్ కోసమైతే వెళ్ళాము. తక్కువ అమౌంట్‌లోనే వచ్చేస్తాయనేసి. వెళ్తే అక్కడైతే రూమ్స్ ఫుల్లు అస్సలు లేనే లేవండి. వెయిటింగ్ నైట్ నుంచి ఉన్నవాళ్ళు చాలా వెయిట్ జేస్తున్నారు. టోకెన్ సిస్టమ్ నడుస్తోందండి. టోకెన్ ఇస్తారు వాళ్ళు. ఆ టోకెన్ వచ్చినప్పుడే మన నెంబరు మనకు రూమ్స్ అనేది అవైలబుల్‌గా ఉంటదండి. ఇస్తారప్పుడు. అంతవరకు వెయిట్ చేస్తూనే ఉన్నాము. మాకు మధ్యాహ్నం వచ్చిందండి రూము. 1:00కి రూమ్ అయితే వచ్చింది. అంతవరకు బయటనే ఉన్నాము. బ్రష్ చేసుకొని ఇంక అందరూ టిఫిన్ తినేవాళ్ళు తిన్నారండి. నేనైతే తినలేదులెండి. ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. అలాగే ఉన్నాను. ఇంక అంతవరకు ఊరికే ఉండడం ఎందుకు టైం వేస్ట్ అనేసి మా వారు గుండు చేయించుకోవాలన్నారనమాట. అందుకే గుండు చేయించుకోవడానికైతే మా వారొచ్చారు. వారితో పాటు మేము కూడా 3 కత్తెరలు ఇద్దామనేసి వచ్చామండి. ఈచ్ మెంబర్‌కి గుండు కానీ లేదంటే 3 కత్తెరలు ఇవ్వాలన్నా రూ. 50 ఈచ్ మెంబర్‌కి. అలా అందరము చేయించేసుకొని అక్కడి నుంచి అలాగే బీచ్‌కెళ్ళాము. కానీ దిగలేదులెండి. కాళ్ళు కడుక్కున్నాము. తలపైన చిలకరించుకొని నీళ్ళతో వచ్చేసామండి. ఇంకా వస్తూ బీచ్ రోడ్‌లో అటువైపు, ఇటువైపు షాప్స్ అయితే చాలా కనిపిస్తాయి మనకు. రూ. 10, రూ. 20 అని బోర్డులు రాసి బయటకైతే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటాయి. లోపలికెళ్తే మాత్రం వాళ్ళు చాలానే ఉంటదండి రేటు. కానీ ఒకసారి అన్నీ చూసామండి. మా చెల్లి పిల్లలున్నారు కదా! పిల్లల కోసము కొన్ని కొనుక్కున్నది. అలాగే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళకు చిన్న పిల్లలున్నారు కాబట్టి వాళ్ళకి కూడా బొమ్మలన్నీ కొన్నారు. ఇక్కడ చూడండి యేసుప్రభు బొమ్మలు, మరియమ్మ బొమ్మలు ఎంత బావున్నాయో అసలు. చాలా బావున్నాయండి. కాస్ట్ కూడా అట్లే ఉన్నాయిలెండి. ఇంకా ఇక్కడ మా హనీ అయితే ఇది కావాలి నాకు బైక్ అని అడుగుతోంది. నేను చిన్న పిల్లవా ఆడుకోవడానికని అరిచాననమాట. అందుకు ఇంక మళ్ళీ అక్కడ పెట్టేసిందనమాట ఇక. మాకు ఇంకా రూమ్ రాలేదని చెప్పాను గదా! ఇంకా రూము 1:00కి రూమొచ్చిందండి. నేను, బాబు, అమ్మ, మా వారు మేము నలుగురం కలిసి లగేజ్ అంతా మేము రూమ్‌లో పెట్టాము. మాకు చర్చ్‌కి ఎదురుగ్గానే వచ్చిందండి. అది క్వార్టర్స్ వచ్చేసి ఆశిషి క్వార్టర్సో ఏదో అండి పేరు అర్థం కాలే నాకు. ఆ క్వార్టర్స్‌లో ఇచ్చారు. చెల్లి, వదిన, పిల్లలు వాళ్ళందరూ కలిసి మళ్ళీ చర్చ్ తరపున ఫ్రీ ఫుడ్ పెడతారు. సూపర్ ఉండిందంట అండి. చాలా బాగుండింది అని చెప్పారు ఫుడ్డు. మేము నలుగురం మిస్ అయ్యామండి. అక్కడ టైం అయిపోయింది అని వాళ్ళు అలో చేయలేదు లోపలికి మాకు. మా చెల్లి వాళ్ళు తిన్నారు. చాలా బావుందన్నారనమాట. ఇంకా సరేలే అనేసి ఇంకా మేము బ్యాకొచ్చి బయట తిన్నాము. ఏం బాలేదండి బయట ఫుడ్డు. రూమ్‌కి 2:00 ఎళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 4కి బయటకొచ్చామండి. బయటకొచ్చి ఇంక చూడండి ఇక్కడ హోలీ పాత్ ఉంటది గదండీ! నడుచుకుంటూ ఇసుకలో మోకాళ్ళ పైన వస్తూ ఉంటారు. దాని ఎదురుగ్గా అయితే ఒకటి చర్చ్ ఉంటదండి.
మరియమ్మ అద్భుతం జరిగిన చోటు అని అంటుంటారు. ఆ చర్చ్ దగ్గరికైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు. చర్చ్‌కు ఎడమ పక్కన హోలీ వాటర్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చెట్టు చూసారా? ఈ చెట్టు వచ్చేసి ఆహ్, రావి చెట్టండి. ఈ చెట్టుకి ఉయ్యాలలు, అలాగే పసుపు తాళ్ళు ఇవన్నీ కూడా చాలా కట్టారండి. ఎందుకు అంటే చాలా అద్భుతం జరుగుతుంది అంటారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలవుతారని, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లవుతుందని, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగాలు, ఆరోగ్య సమస్య ఏమైనా ఉన్నా ఆరోగ్య సమస్యలు తీరుతాయని, ఇల్లు లేనోళ్ళకి ఇల్లులు, ఇలా ప్రతిదీ ఏదైతే మనము అనుకుంటామో అది జరిగే ప్లేసు అని ఇక్కడ చాలామంది ఈ చర్చ్‌కొచ్చేసి హోలీ ప్లేస్ అని అంటారండి ఇది. మిరాకిల్ జరిగిన చోటు అని ఇక్కడ ప్రేయర్ చేసుకొని, క్యాండిల్స్ కూడా ఇక్కడ ఒక కట్ట ఇస్తారండి. చిన్న కట్ట వచ్చేసి రూ. 50 ఇది. దాంట్లో 10 ఉంటాయి. మా పాప, బాబు ఇద్దరు వెళ్ళేసి క్యాండిల్స్ అయితే తీసుకొనొచ్చారు. క్యాండిల్స్ నేను ఊరు నుంచి ఇక్కడి నుంచే తీసిపోయినానండి. కానీ బ్యాగ్‌లో పెట్టేసి, రూమ్‌లో పెట్టేసి నేనొచ్చేసినాను. మళ్ళీ అంత దూరం పోయే ఓపిక లేదు నాకు. అందుకు మళ్ళీ అక్కడే కొనుక్కున్నా. ఎక్కడ ఏం జేయాలో ఆ టైంకి అది జరక్క మానదని ఊరికే పెద్దలనలేదు. అలాగే జరిగింది. ఎక్కడ క్యాండిల్స్ అక్కడే కొనుక్కోవాలి. అక్కడే మనము చేసేయాలనమాట ఆ పని. అందుకే అక్కడే కొనాల్సొచ్చింది మళ్ళీ. తీసుకుపోయినా గూడా బ్యాగ్‌లోనే ఉన్నాయి. కొనుక్కొని అందరికైతే ఒక్కొక్కటి ఇచ్చేసి, ఇంకా ప్రార్థన చేసుకొని, క్యాండిల్స్ వెలిగించి, అక్కడ మేరీ మాతని ప్రార్థించుకున్నామండి. చూస్తున్నారా? అక్కడ కూడా ఎన్ని ఉయ్యాలలు కట్టారో. చాలా అండి. చాలా అసలెంతమంది జనమంటే, అసలు మే నెలలో మాత్రము రాకూడదండి. చాలా జనం క్రౌడ్ ఎక్కువుంటదండి. రూమ్స్ అనేది అస్సలు దొరకదండి. మాకు రూమే దొరకలేదు. ఎందుకంటే, టోకెన్ సిస్టమ్ గూడా ఆడ నడుస్తుందనమాట. మేము తెల్లవారుజామున పోయినా రూమ్ అయితే రాలేదండి మాకి. అయినా కూడా వెయిట్ చేసాము 1 వరకు. ఎందుకంటే, బయట రూమ్స్ 3000, 4000 చెప్తున్నారండి. అంత ఎక్కడ పెట్టేది? అది గూడా 10 మంది ఉన్నాం మేము. 2 రూమ్స్ కానీ, 3 రూమ్స్ కానీ తీసుకోవాలి అంటున్నారు. మేముండేది ఒక రోజే. ఆ రోజు నైట్‌కి మళ్ళీ రిటర్న్ అవ్వాలి. మేము అసలు స్టే చేసేది కూడా లేదు. అందుకోసమే ఫ్రెష్ అప్ అవ్వడానికే, స్నానాలు చేయడానికి కోసమే మేము అక్కడ రూమ్ గూడా తీసుకోవడం జరిగింది చర్చ్ తరపున. రూమ్ కూడా చాలా నీట్‌గా ఉన్నిందండి చర్చ్ తరపున ఇచ్చింది. 600 అండి రూము. అందరికీ ఒకే రూమే. అంటే పడుకోవడానికి కాదు కాబట్టి ఒక రూమ్ తీసుకున్నాము. వాళ్ళు 1200 అని అమౌంట్ ఇప్పించుకుంటారండి. కానీ మనకు మళ్ళీ రిటర్న్ మనం ఇస్తాం కదా! కీస్ అవన్నీ. అప్పుడు మనకి 600 రిటర్న్ ఇస్తారండి. 600 నాకు రూమ్ పడింది. బావున్నింది రూమ్ కూడా చాలా నీట్‌గా ఉన్నింది. చాలా హ్యాపీగా అనిపించిందండి రూమ్ దొరికినప్పటికి ఇంకా. ఆ చర్చ్ చూసుకున్నాం. అక్కడ ప్రేయర్ చేసుకున్నాం క్యాండిల్స్ వెలిగించేసి. అక్కడి నుంచి దాని పక్కనే అండి ఇంకొక చర్చ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అదే అండి ఇదిగో చూస్తున్నారా? మార్నింగ్ స్టార్ చర్చ్ అనేసి. ఇలాంటి కట్టడం నేనైతే ఎక్కడ చూడలేదండి. ఇక్కడే చూస్తున్నాను. ఇగ్లూ టైప్‌లో అంటే ఎక్కడ పిల్లర్స్ అనేది ఉండదండి. ఎక్కడ మధ్యలో ఒక్క స్తంభం గూడా కనిపించదు. చాలా చక్కగుందండి. మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి ఎంతమంది అయినా గూడా ప్రేయర్ చేసుకోవడానికి ఇక్కడ చెక్క బల్లలున్నాయండి. చాలా బావున్నాయి కూర్చోడానికి కూడా, ప్రేయర్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగున్నాయి. అందరం కలిసి కొద్దిసేపు ఫోటోస్ తీసుకున్నాము. ఇక కూర్చొని ప్రార్థించుకొని అక్కడే కాసేపు ఉన్నామండి. ఇక చూడు బయట గూడా మీకు లొకేషన్ చూపిస్తున్నాను. ఎంత బావుందో ఇక్కడ అసలు. ఇంగ అక్కడంతా మీటింగ్ గూడా జరుగుతూ ఉన్నట్టుంది. చైర్స్ అన్ని కూడా ఏశారు. అక్కడి నుంచి మళ్ళీ అయితే ఇక మెయిన్ చర్చ్‌కైతే వచ్చామండి. బాసిలికా చర్చ్ అనేసి ఇది అప్పర్ బాసిలికా చర్చ్ అండి. ఇది పైనకొచ్చాం మేము ఫస్టు. పైనకి ఇక్కడ తెలుగు ప్రేయర్స్ జరుగుతాయండి. మార్నింగ్ 8-9 అనమాట. 1 అవర్ తెలుగు ప్రేయర్ ఉంటది. కానీ మేము మిస్ అయిపోయామండి. ఈ ఇయర్ ఎలాగైనా తెలుగు ప్రేయరు చూడాలనుకున్నాం కానీ మిస్ అయిపోయాము. రాలేకపోయామనమాట. నెక్స్ట్ టైమ్ అయినా చూడాలి. అది దేవుడి దయ. ఇంకంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదే అండి మెయిన్ చర్చు. దాని ఎదురుగ్గా చూడండి ఇక్కడ హోలీ పాత్ అని ఉంటది గదా! నడిచే చోటనమాట. మోకాళ్ళ పైన ఇసుకలో నడుస్తుంటారు గదా! ఆ చోట. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు ఈవినింగొచ్చి మేరీ మాత ఊరేగింపు జరుగుతుందండి. మాకైతే తెలీదు ఎందుకో మరి. ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ చూస్తున్నాం మేము కూడా ఈ ఊరేగింపు. చాలామంది బాగా పాటలు పాడుతూ ఒక చూడండి ఎలా చేస్తున్నారో. చాలా బావున్నింది. సైలెంట్‌గా అందరూ పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ అంటే అన్నీ తమిళ్‌లోలెండి. మనకర్థం గాదు తెలుగు వాళ్ళకు. చాలా బావున్నిందండి. ఇలా పల్లకి మోసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ విధంగా అయితే మా ఇబ్బందులు, మా సంతోషాలు అన్నీ మేము వేలాంగణిలో చాలా హ్యాపీగా గూడా స్టే చేశాము. అలాగే ఇబ్బంది గూడా పడ్డామండి. 2 జరిగినాయి వేలాంగణిలో. అయితే మాత్రం వేలాంకణి తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేసు. సూపర్‌గా ఉంటాది. పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే ఒక 2 రోజులు, 3 రోజులు ఉండడానికైతే ప్రయత్నించండి. ఒకే రోజుకే ఏ రోజు కూడా రిటర్న్ పెట్టుకోకండి.
మేము ఆదివారం మార్నింగ్ దిగాము వేలాంకనిలో. మళ్ళీ వేలాంకనిలో ఆదివారం నైట్ మళ్ళీ ట్రైన్ ఎక్కామనమాట. నాగపట్నం నుంచి మళ్ళీ చెన్నైకి నైట్ 10:00కి ట్రైన్ ఉండింది. మళ్ళీ మార్నింగ్‌కంతా చెన్నైలో దిగామండి సోమవారం మార్నింగ్. ఇంకా సోమవారం అక్కడ మా పాప అక్కడే చదువుతుంది. 3 డేస్ అక్కడే ఉన్నామండి. ఇంకా సోమ, మంగళ, బుధు, గురువారం మళ్ళీ రిటర్న్. అంతవరకు ఏ ఏ ప్లేస్ చూసినామంటే చెన్నైలో టీ నగర్‌కెళ్ళామండి. బస్‌లో వెళ్తున్నాం గదా! ఇప్పుడు టీ నగరు ఇదంతా బీచ్‌కండి. టీ నగర్ అయిపోయిన తర్వాతయితే బీచ్‌కొచ్చాము. టీ నగర్‌లో కొంచెం షాపింగ్ చేశామండి. బావుంటది టీ నగర్‌లో కూడా. శరవణ స్టోర్స్ అని ఇలా అన్నీ కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము. మాకు చాలా బేజారైపోయిందండి. చెన్నైలో ఎక్కడికి వెళ్ళాలన్నా 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఇలా జర్నీ బస్సుల్లో చేసి, చేసి చాలా విసిగిపోయినామనమాట. ఏదైనా చూడాలన్నా కూడా ఓపిక అనేది నశించిపోయిండేదండి. అందులో నాకు బస్ జర్నీ అస్సలు పడదండి. దాంట్లో ఒకటి. ఇంకా ఇప్పుడైతే మెరీనా బీచ్‌కొచ్చాం కదా! అన్నీ చూస్తున్నారు షాపింగ్ చేద్దామనేసి. ఎక్కడ చేస్తాం మనము? ఓపికే లేదస్సలు మాకైతేనా ఇంకా. ఆల్రెడీ టీ నగర్‌లో చేసినాం షాపింగ్. మళ్ళీ ఇప్పుడిక్కడ చూస్తున్నారంతే పిల్లలు అందరూ. వచ్చాం గదా! ఇంక చూడాలన్నీ. ఎక్కడ ఎలా ఉన్నాయి రేట్లు అని అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నానన్నమాట. సముద్రం దగ్గరికెళ్ళాలంటే చాలా దూరమండి. ఇసక నడవడానికి కూడా చాలా కష్టం అనిపిస్తది. చాలా ఇసకలో వెళ్ళలేమండి అసలు. చాలా పెద్దది. మన ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి బీచే మెరీనా బీచ్. చూడదగ్గ బీచే అండి ఇది. పిల్లలిద్దరు భవ్య, శరణ్య ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. మా పాప, ఈ అమ్మాయి. వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటే ఇక్కడ శంకులో లెటర్స్ ఇచ్చారనమాట. గవ్వల్లో. నేనొచ్చాననమాట. చూస్తూ ఉన్నాను. అలాంటి కమ్మలు మన దగ్గర గూడా ఉన్నాయని జెప్తున్నాను. ఇంక అంతలోకే మా బాబు గూడా ఒచ్చాడు. మా బాబు, నేను ఇద్దరము మా పాపది చిన్ని గదా! పేరు. సి లెటరు. మన ఇద్దరిలో ఎవరు ఫస్ట్ వెతుకుతారో వాళ్ళకి ప్రేమ ఎక్కువున్నట్లు అని ఇద్దరము పోటీ పెట్టుకొని మరీ వెతుకుతున్నామండి. కానీ నా కొడుకే గెలిచాడులెండి. తొందరగా తీశాడు. వాడికే కనిపిచ్చింది లెటర్ తొందరగా. మా పాప ఏది బావుందంటే, నేను తీసిండేదే బావుందని జెప్పిద్దనమాట అక్కడ. ఇంక అదే చూస్తోందనమాట. శంకు సి అని లెటరు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే అండి. ఇంగ ఆ రోజు నైట్‌కెళ్ళిపోయి పడుకున్నాము. రూమ్‌లోనే వంట చేసేసుకొని, మళ్ళీ నెక్స్ట్ డే గూడా మళ్ళీ బీసెంట్ నగర్‌లో ఉన్నటువంటి బీచ్‌కి కూడా వెళ్తున్నాము. మళ్ళీ బస్‌లో ఎక్కాం. బస్సులు తిరిగి, తిరిగి మాకు బేజారైపోయిందండి అసలు. ఎన్ని బస్సులోలెండి ఎక్కింది. ఇదే అండి బీసెంట్ నగర్ బీచు. ఎంత బావుంటదంటే చాలా సూపరండి అసలు. మెరీనా బీచు క్రౌడ్ ఎక్కువ. నీట్‌నెస్ తక్కువండి మెరీనా బీచ్‌లో. కానీ బీసెంట్ నగర్‌లో ఉన్నటువంటి బీచ్ వచ్చేసి చాలా క్లీన్‌గుంటది. చాలా చూడ్డానికి గూడా ప్రశాంతంగుందండి. ఈవినింగ్ కొంచెం అర్లీగా వచ్చేసాం ఇక్కడ. అర్లీగా వచ్చాం కాబట్టి కొంసేపు బాగా కూర్చొని చాలా టైమ్ స్పెండ్ చేశాం ఈ బీచ్‌లో. ప్రశాంతంగా అనిపిచ్చిందండి. ఎక్కువ క్రౌడ్ గూడా లేకపోయిండ్రు మేము వెళ్ళే టైంకి. కొంచెం ఎండ ఉంది చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అందరూ బీచ్‌లో అయితే ఈ బీచ్‌లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మెరీనా బీచ్‌లో ఎవరు దిగలేదులెండి. టైం కూడా కొంచెం చీకటి పడుతుండే అందుకు దిగలేదు. ఈ బీచ్‌లో బాగా టైం ఉండింది కాబట్టి అందరూ చాలా హ్యాపీగా అసలు మా చెల్లి, మా వదిన, మా వారు, మా బాబు, మా పాప అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నేను చేయలేదు. మా చిన్న పిల్లలిద్దరూ మేము ముగ్గురము ఇక్కడే ఉన్నామనమాట పక్కన పక్కనే. నేను వీడియో తీస్తూ అందరికీ బయటే ఉన్నానండి. నేను వెళ్ళలేదు. వీళ్ళందరికీ అయితే నేను ఫోటోస్, వీడియోస్ తీస్తూ ఉన్నాననమాట. మా చెల్లి ఎంత హ్యాపీగా చిన్న పిల్ల అయిపోయి ఆడుకుంటోందనమాట. మా వదిన అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారులెండి. అందరిని పిలిచిపోయినానండి ఈసారి నేను. వీళ్ళందరూ చెన్నైలో చూస్తారు. అక్కడ ప్లేసెస్ అన్నీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా! అలా వెళ్ళి అందరూ చూస్తారు గదా! హ్యాపీగా ఎంజాయ్ జేస్తారు. ఒక 3, 4 డేస్ అనేసి ఈ ట్రిప్‌కి అందరిని రాను, రాను అన్నా గూడా అందరిని లాక్కపోయినాననమాట. అందరూ బాగా ఎంజాయ్ జేశారు. బీచ్‌లో అయితే సూపరుందండి ఈ బీచ్. ఎవరైనా చెన్నైకెళ్తే బీసెంట్ నగర్‌లో ఉన్నటువంటి బీచ్‌కైతే వెళ్ళండి. ఇక్కడ ఫ్యామిలీస్ కన్నా గూడా చదువుకుంటూ ఉంటారు గదండీ! స్టూడెంట్ పిల్లలు అలాంటి వాళ్ళు ఎక్కువొస్తుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళున్నారు. అక్కడ దూరంగా కూర్చునేది కనిపిస్తుంది గదండీ! మా అమ్మ, మా వదిన వాళ్ళమ్మ ఇద్దరక్కడున్నారు. నేను జూమ్ చేసి చూపిస్తున్నానక్కడ మీకు. వాళ్ళు గట్టు పైన కూర్చున్నారు. ఇంక చూడండి ఇక్కడందరూ ఎంత బాగా ఎంజాయ్ జేస్తున్నారో. మేము మెరీనా బీచ్‌కి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి ఎంజీఆర్ అండ్ జయలలిత మెమోరియల్ ఆ ప్లేస్‌నైతే చూడలేకపోయామండి. మీరు వెళితే మాత్రం తప్పకుండా చూడండి. చాలా బాగుందని విన్నాము.
అక్కడ ప్లేస్ అయితే. చెన్నైలో చూడాల్సినటువన్నీ చూసేసాము. మరి మేము చెన్నై నుంచి కంచికైతే వెళ్ళామండి. కంచిలో కూడా చాలా బావుంది ప్లేసు. మేము ఎక్కడ బస్ ఎక్కామంటే చెన్నైలో సవితా యూనివర్సిటీ పాప కాలేజు. దాని ఎదురుగ్గానే మనకు బసెస్ వస్తాయన్నమాట. గవర్నమెంట్ బస్సులు వెళ్తూ ఉంటాయి. ఆ బస్సులో అయితే మేము వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క మెంబర్‌కొచ్చేసి రూ. 50 అండి. 10 మంది కాబట్టి రూ. 500 అనమాట బస్ చార్జ్ మాకు. సవితా యూనివర్సిటీ దగ్గర ఎక్కితే కంచిలో అయితే మనం దిగుతాము. బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్‌లో అయితే దిగాము. అక్కడ బస్ స్టాండ్‌లో రెడీగా ఆటో వాళ్ళైతే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఆటో వాళ్ళొచ్చేసి ఒక్క పర్సన్‌కొచ్చి ఫస్ట్ స్టార్టింగే 350 అడిగారండి. మేము చెప్పాం 200 వచ్చారు రీసెంట్‌గా మాకు తెలిసిన వాళ్ళని చెప్పాము. వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ 250 అన్నారు. లేదండి మేమివ్వము 200 అన్నా. ఆహా! ఒప్పుకోలే. ఇంకా లాస్ట్‌కి నేను 210 ఇస్తా అన్నా. ఆహా! లేదు అన్నారు. మళ్ళీ 220 అని ఇంక లాస్ట్‌కి సరే ఒక్కొక్కరికి రూ. 220 అంటే రూ. 2,200 నేను 10 మందికైతే పే చేశానండి. అయితే వాళ్ళు 4 దేవాలయాలు మనకు చూపిస్తారు. కంచిలో ఉన్నటువంటి 4 దేవాలయాలు. అలాగే షాపింగ్ మనం చేసుకోవాలనుకుంటే శారీస్ ఉంటాయి గదా! కంచిలో శారీస్ ఫేమస్ అని అక్కడికి తీసుకెళ్తారండి అంగళ్ళ దగ్గరికి. ఇంకా మేమైతే 2 ఆటోలు తీసుకున్నాము. ఒక ఆటోలో 5 మంది, ఇంకొక ఆటోలో 5 మంది ఈ విధంగా అయితే ఆటోలో అయితే వెళ్ళాము. ముందుగా అయితే వైకుంఠ పెరుమల్ టెంపుల్ అదే అండి విష్ణు ఆలయంకైతే తీసుకెళ్లారు. ఇంకా ఆలయం కూడా చాలా పెద్దదండి అసలు. ఈ గుడి ఎంత పెద్దగుందో చూడండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 3 గర్భగుడులుంటాయండి ఈ ఆలయంలో. ఫస్ట్ కింద వచ్చేసి కింద ఆలయంలో వచ్చి విష్ణుమూర్తి నిలబడి ఉంటారు. మధ్య ఆలయంలో వచ్చేసి పడుకొనుంటారు. పైన ఆలయంలో వచ్చి కూర్చొని ఉంటారనమాట. ఈ ఆలయంలో అన్నీ మన గర్భగుడులు మనకు చూపిస్తారంటే అన్నీ చూపించరండి. ఎందుకంటే అవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి వస్తది కదండీ! అప్పుడు మాత్రమే తీస్తారు. కింద ఒక్కటే మనకు చూపిస్తారండి. కింద ఆలయంలో మాత్రమే దేవుడు నిలబడి ఉన్నటువంటిదే చూపిస్తూ ఉంటారనమాట. చాలా బావుందండి. పెద్ద టెంపుల్ అనమాట ఇది. ఇంకా కన్‌స్ట్రక్షన్ గూడా కొంచెం కొంచెం ఏవో చేస్తూ ఉన్నట్లున్నారు లోపలన్నీ. ఇలా కట్టలు కట్టారనమాట. చాలా బావుందండి టెంపులు. ఎవరైనా వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళండి. చాలా పురాతనమైన ఆలయాలండి ఇవి. కంచిలో అయితే చాలా ఉన్నాయి దేవాలయాలు. ఎప్పటివో పురాతనమైన ఆలయాలండి ఇవన్నీ. ఇవన్నీ చూడదగ్గ ప్రదేశాలనమాట. హిస్టారికల్ ప్లేసెస్. మనము చూడాలి లైఫ్‌లో ఒక్కసారైనా కూడా. మన హిస్టరీలో చదువుకున్నవే కాకుండా చూస్తూ ఉండాలండి అప్పుడప్పుడు కూడా. ఇంగ ఇక్కడ లోపలైతే కొద్ది వరకే వీడియో తీసేకి పర్మిషన్ ఇచ్చారు కానీ, లోపల అసలు వీడియోసే తీసుకోవడానికి వీల్లేదండి. అందుకే ఎక్కడైతే తీయలేదు. బయట బయట మాత్రమే నేను చూపిస్తున్నాను మీకు. అంతవరకే. ఇంకా లోపలికైతే వెళ్లారు. నేను వెళ్ళలేదు. బయటే ఉన్నాను నేను. లోపల గుడిలో వరకైతే నేను వెళ్ళలేదులెండి. బయటే ఉండి అన్ని వీడియో అయితే తీశాను. ఇంకా విష్ణు దేవాలయం అయిపోయిన తర్వాత ఇంకా రెండోదొచ్చేసి ఎక్కడికి తీసుకెళ్లారంటే, ఈ గుడి వచ్చేసి ఏకాంబడేశ్వర ఆలయం అండి. ఎంత బావుంటదంటే టెంపులు. ఆలయ గోపురం అయితే ఆకాశాన్ని అంటుతున్నట్లుంటది. అలాగే కలశాలు 11 కలశాలు కూడా ఉంటాయండి. శివుడి ఆలయం అది. కంచి కామాక్షి టెంపుల్‌కైతే తీసుకొచ్చారు. కామాక్షి ఆలయం కూడా చాలా బావుంటదండి. ఆలయం బయటనే నేను తీశానండి. లోపల వరకు అయితే తీయలేదు. వీడియో అలో లేదు కాబట్టి బయట మాత్రం చూపిస్తున్నాను. ఈ గుళ్ళన్నీ కూడా చాలా దగ్గర దగ్గరే ఉన్నాయండి. హాఫ్ కిలోమీటరు, 1 కిలోమీటరు, 2 కిలోమీటర్స్ ఇంత టైమే ఉన్నాయన్నమాట. మనకు తెలీదు కాబట్టి అడ్రెస్‌లు. మనం ఆటోలలో వస్తున్నాం కానీ ఇలా డబ్బులు పెట్టి కానీ తప్పదులెండి రావాలి. అన్నీ వాళ్ళే చూపిస్తారు కాబట్టి. ఈ కంచి కామాక్షి టెంపుల్ గూడా సూపరండి. అసలు అమ్మవారు చాలా అంటే చాలా బావుంటుందన్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో రెండవ స్థానము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అండి. చూడదగ్గ మహిమాన్వితమైన శక్తి పీఠము. చూడాలి అందరూ. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అక్కడ వృద్ధ దంపతులు ఇద్దరు చూడండి ఎంత చక్కగా మాలలైతే కడుతూ ఉన్నారండి. వాళ్ళు ఈ వయసులో గూడా కష్టపడుతున్నారు చూడండి. వాళ్ళు చాలా గ్రేట్ అండి. ఇంక అక్కడి నుంచయితే వామనమూర్తి ఆలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ వామనుడు 30 అడుగుల ఎత్తులో ఉండి, ఒక కాలు ఆకాశం పైన, ఇంకొక కాలు వచ్చి బలిచక్రవర్తి తల మీద పెట్టి ఉంటాడు కదండీ! ఏకశిలా విగ్రహము. ఇంకా ఆ దేవాలయం కూడా చూపించారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి
చిత్రగుప్త టెంపుల్‌ని కూడా తీసుకొచ్చారండి. చిత్రగుప్త టెంపుల్‌ని ఎందుకు వెళ్తారంటే, అకాల మరణం ఎవరికైనా సంభవిస్తుందేమో, అలా ఉంటే కూడా ఆ దోషం తొలగిపోవాలని కూడా అక్కడ పూజలు చేస్తా ఉంటారంట. ఇంక అక్కడి నుంచి మళ్ళీ కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర ఫ్రీ భోజనాలు కూడా అమ్మవారి ప్రసాదం పెడుతూ ఉంటారండి. అక్కడికి వెళ్ళాము. చూడండి కింద అందరూ కూర్చోబెట్టారు. అన్ని ప్లేట్స్ అన్ని లైన్‌గా పెట్టారండి. ప్లేటు, గ్లాసు ఇంకా అక్కడ భోంచేసుకున్నాము. బెసిబిల్లాబాతు, పెరుగన్నం పెట్టారండి. ఒక పచ్చడేస్తారు. ఫుడ్డు బావుందిలెండి. కొంతమందికి నచ్చదు గానీ బావుంటది. ఏదైనా గానీ తినాలి టెంపుల్స్ దగ్గర తినేసి రావాలి. ఇంకా తినేసొచ్చామండి మేము. వస్తూ మళ్ళీ వాళ్ళు షాపింగ్ అయితే చూపిచ్చారు మాకి. షాపింగ్ కూడా చూసుకున్నాము. ఆది కామాక్షి అమ్మవారి టెంపుల్‌ని కూడా చూపిచ్చారండి. చాలా బావుంది. ఆది శంకరాచార్యులు స్థాపించారని కూడా విన్నామది. చాలా బావున్నింది అక్కడ గూడా. అది కూడా చూసేసుకొని ఇంకా వాళ్ళు మమ్మల్ని బస్ స్టాండ్‌లో దింపేశారండి. ఇంకా మేము బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అయితే రూమ్‌కొచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ గురువారం మాకు రిటర్న్ ఉండింది ట్రైను. 3:30కి ట్రైన్ ఉంది కాబట్టి మేము ఎగ్మోర్ దగ్గర మ్యూజియం ఉందని పాప చెప్పింది. ఎగ్మోర్ పక్కనే మ్యూజియం ఉందనేసి పాప చెప్తే మరింక అక్కడికెళ్ళామండి. టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలా? మ్యూజియం అయినా చూస్తాం కదా మనం అనేసి వెళ్ళాము. ఇంకా అందరము చూసాం మ్యూజియం టికెట్ ఎంట్రన్స్ కూడా ఒక్కొక్కరికి 50 70 అండి. తీసుకున్నారు. వెళ్ళామందరము. ముగ్గురైతే రాలేదు. బయట కూర్చున్నారు. ఇద్దరు రాలేదండి. మిగతా అందరం వెళ్ళాము. బాగా అన్నీ చూసామండి. చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో ఎప్పుడు చూడలేదండి. ఇంత పెద్ద మ్యూజియం అయితే నేను. చాలా బావుంది. ఎవరైనా చెన్నైకి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. ఎగ్మోర్‌కి కొంచెం దగ్గర డిస్టెన్స్‌లోనే మ్యూజియం ఉంటదండి. అన్ని ఆల్ టైప్స్ దాన్ల గురించి ఉంటది. అన్ని రకాలు మ్యూజియంలో ఉన్నాయండి. ఇక్కడ ఒకసారి చూడండి అందరూ వచ్చిన వాళ్ళు. మరి ఈ వీడియో చాలా లెంతీగా ఉందని ఎవరు కట్ చేయకుండా చూడండి వీడియోని. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొనైనా చూడండి మీకు తెలుస్తది. పిల్లలు కూడా మ్యూజియంలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎంత చక్కగా అన్నీ చూసుకుంటూ ఇది, అది, ఇది అని చెప్పుకుంటూ వాళ్ళ పుస్తకాలలో వచ్చింటాయి గదా! అవి అన్నీ గూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ చాలా బాగా అసలు దీన్లలో గూడా ఇన్ని రకాలున్నాయా? పక్షుల్లో ఇన్ని రకాలున్నాయా? కోతుల్లో ఇన్ని రకాలున్నాయా? ఇలా అన్ని మ్యూజియంలో అయితే చాలా చూసామండి మేము. రియల్‌గా కొన్ని చర్మాలు, ఎముకలు ఇవన్నీ కూడా పెట్టారు మ్యూజియంలో. అప్పుడివన్నీ సేకరించి పెట్టారు. కాయిన్స్ అండి. పురాతనమైన కాయిన్స్ కూడా ఉన్నాయండి. శతాబ్దాల నాటి కాయిన్స్, బ్రిటిష్ వాళ్ళ కాయిన్స్, మన నాణ్యాలు, అణాలు అవన్నీ కూడా ఉన్నాయి. మనకు తెలీవు కదా! ఇప్పుడు పిల్లలకి కానీ, మాకు కూడా తెలీదు, చూడలేదు. అవన్నీ మ్యూజియంలో చూసాము, తెలుసుకున్నాము. చాలా సంతోషం అనిపిచ్చింది. వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిచ్చిందండి మ్యూజియంలో కూడా. కొన్ని చోట్లయితే వీడియోస్, ఫోటోస్ అయితే అలో చేయలేదు. మేము వాళ్ళు చూడకుండా అయితే కొన్ని కొన్ని తీసుకున్నాంలెండి ఆ విధంగా. ఎందుకంటే గుర్తుండాలి కదండీ వెళ్ళినంక. అందుకు అలా వాళ్ళు చూడకుండా కొంచెం కొంచెం దొంగగా అలా వీడియోస్ అయితే తీసేసుకున్నాము. చాలామంది తీసుకుంటున్నారులెండి. మేమొకటే కాదు. ఇంకా మేమందరం అయితే చాలా చక్కగా ఉంటాము. మా వదిన, మా చెల్లి, నేను చాలా అక్క చెల్లెల్లాగే ఉంటాం మేము ముగ్గురం కూడా. ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా కూడా ఆ విధంగానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం కూడా ముగ్గురము. అందరం అయితే ఇంకా ఈ విధంగా ఎంజాయ్ చేశామండి. ఈ చెన్నైలో 3, 4 రోజులు బాగా ఎంజాయ్ చేసాం. అన్నీ తిరిగాము. అలసిపోయామండి. చాలా అంటే చాలా అలసిపోయాము. ఇంక ఇక్కడొచ్చేసి కంచిలో అయితే టైము వాళ్ళైతే చూపిస్తున్నారు. మాకే ఓపిక లేదు. ఇంక వెళ్దాం పదన్నా ఏం చేస్తాం ఇంతసేపని మేమే అన్నాం గానీ, కంచిలో. వాళ్ళైతే ఇంకా చూడండమ్మా ఇంకా చూపిస్తాము అంటున్నారు ఆటో వాళ్ళు. మేమే వద్దులేన్నా ఎంతసేపు షాపింగు, ఆ షాపింగ్ చేయాలంటే కూడా కాదులెండి. ఎందుకంటే మనకు దగ్గరలో ధర్మవరం పట్టు చీరల షాపులున్నాయి. అక్కడెక్కడ తీసుకుంటాం ఆ రేట్లు, చాలా రేట్లున్నాయి. కంచిలో అయితే శారీస్ చాలా రేట్లున్నాయి. ఇంక వద్దనేసి మేమైతే వెనక్కి వచ్చేసాంలెండి. ఏం షాపింగ్ చేయలేదు కంచిలో. ఇంక వచ్చేసాము అక్కడ. ఇంక చెన్నైలో కూడా చూసేసుకొని మ్యూజియం పక్కనే కూర్చొని బాగున్నాయండి. భోంచేయడానికి కూడా చాలా బావుంది బయట. ఇంక అందరూ కూర్చొని భోంచేసుకొని ఒకేసారే అందరం మరి ఎక్కడికెళ్ళాం రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయామనమాట. రైల్వే స్టేషన్ నుంచి 3:30 అంటే 4కి ట్రైనొచ్చిందండి. 4కి ఎక్కాము. మళ్ళీ నైట్ గుంటకల్‌లో దింపిందది. నైట్ 1:00కి గుంటకల్ దింపింది. గుంటకల్ టు అనంతపూరు ట్రైన్‌కైతే వచ్చాము. అక్కడ ఫుల్లు వర్షం అనమాట ఆ రోజు శుక్రవారం తెల్లవారుజామున. ఇంక మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటికైతే ఆటోలో వెళ్ళిపోయాము. ఆటో వాళ్ళు గూడా ఎక్కువ డబ్బులు చెప్పారు రేటు. తప్పదు ఇంకా వెళ్ళిపోయాము. ఈ ట్రిప్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీడియో మీకు నచ్చింటే లైక్ ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. బాయ్ అండి.